ఈ బిల్స్ అన్ని మాకెందుకు చూపిస్తున్నావు? ఈ బిల్స్ కూడా మైక్రోస్కోప్ కింద చూపిస్తావా ఏంటి అనుకుంటున్నారేమో, అక్కడికే వస్తున్నానండి. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. BPA. మీకు తెలిసే ఉంటుందండి చాలామందికి. బిస్ఫినాల్ A. ఇదొక కెమికల్ అండి. మేజర్గా మనకి ఎందులో ప్రెజెంట్ అయి ఉంటదంటే ప్లాస్టిక్ నుండి చేసిన ఏవైతే థింగ్స్ ఉంటాయో వాటిలో ప్రెజెంట్ అయి ఉంటది. అండ్ పేపర్ నుండి వచ్చిన కొన్ని ప్రోడక్ట్స్, కొన్ని టైప్స్ ఆఫ్ పేపర్స్ లో ప్రెజెంట్ అయి ఉంటదండి. సో దీని గురించి మాకెందుకు, పేపర్స్ ప్లాస్టిక్స్ మనం రోజు యూజ్ చేస్తూనే ఉంటాం కదా, ఏమైంది మనకేం కాలేదు కదా అనుకోవద్దు. సో BPA గురించి మీరు తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయండి. సో తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేసేయండి, తెలియని వాళ్ళు BPA గురించి తెలుసుకోండి. ఎందుకంటే BPA అన్నది మన లైఫ్ లో ఎంత ఇన్వాల్వ్ అయిపోయిందంటే మనం బతకడానికి పీల్చే ఆక్సిజన్ లో కూడా BPA ప్రెజెంట్ అయిపోయిందండి. అలాంటి సిచ్యువేషన్ వచ్చేసింది ఇప్పుడు మనకి. సో అసలు ఈ BPA అంటే ఏంటి అంటారా? బిస్ఫినాల్ A అండి. ఇదొక కెమికల్ అండి. ఈ కెమికల్ మన లైఫ్ లో ఎలా పాతుకుపోయిందంటే దాన్ని తీయడం చాలా కష్టం అండి ఇప్పుడు. బట్ మనం చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే ఆ BPA అన్నది కొంచెం ఎక్స్పోజర్ అన్నది అవాయిడ్ చేయొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. మేజర్ గా మనకి ఈ BPA అన్నది ప్లాస్టిక్స్ లో ఉంటది. మాక్సిమం ఈ రోజుల్లో ప్లాస్టిక్ అన్నది చాలా మంది అవాయిడ్ చేస్తున్నారండి. లైక్ ఆల్టర్నేటివ్స్ వెతుక్కుంటున్నారు. బట్ మనం షాపింగ్ మాల్స్ కి వెళ్ళినప్పుడు, కరెంట్ బిల్ తీసుకున్నప్పుడు, లేదంటే టిష్యూ పేపర్స్ యూజ్ చేసినప్పుడు వీటిల్లో అయితే మనం ఈ BPA నుండి తప్పించుకోలేకపోతున్నామండి. సో షాపింగ్ మాల్స్ లో ఏంటంటే మనకి రిసీట్స్ ఇస్తారు కదా, సో ఆ రిసీట్స్ లో BPA ప్రెజెంట్ అయి ఉంటదండి. ఇంకొకటి, మన తెలుగు వాళ్ళకి బాగా ఇష్టమైన మిర్చి బజ్జీలు, బోండాలు, పునుగులు ఇలాంటివన్నీ మీరు చూసినట్లయితే గనక న్యూస్ పేపర్ లో ర్యాప్ చేస్తారండి. సో న్యూస్ పేపర్ లో ర్యాప్ చేసినప్పుడు ఏమవుతుందంటే వేడిగా ఉన్న ఫుడ్ ఆ కెమికల్స్ కి కాంటాక్ట్ లో వచ్చినప్పుడు నానో పార్టికల్స్ అనేవి ఆ ఫుడ్ లోకి మిక్స్ అవుతాయి అన్నమాట. సో దాని వల్ల కూడా మనం ఆ BPA అన్నది కన్స్యూమ్ చేసేస్తూ ఉంటాం. డైలీ మనం న్యూస్ పేపర్స్ చదవటం అవాయిడ్ చేయలేము, బట్ ఫుడ్ తీసుకున్నప్పుడైనా అలాంటివి అవాయిడ్ చేయటం బెటర్ అనమాట. ఫుడ్ ప్యాకేజ్ చేయించుకోవడానికి బాక్సెస్ తీసుకెళ్లటం అలాంటివి చేయటం చాలా బెటర్ అండి. ఈ BPA అన్నది మనకి కామన్ గా ఎక్కడ ప్రెజెంట్ అయి ఉంటదంటే బస్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, లేదంటే మనకి ఎయిర్పోర్ట్ లో బ్యాగ్ లగేజ్ కి ట్యాగ్స్ వేస్తారు కదా అక్కడ, అండ్ న్యూస్ పేపర్స్, ఫుడ్ ర్యాప్ చేసే పేపర్స్, రీసైకిల్ అయి వచ్చిన పేపర్ ఏదైతే ఉంటుందో దాంట్లో, బిజినెస్ కార్డ్స్, నాప్కిన్స్, టాయిలెట్ పేపర్స్ ఇలాంటి వాటిలో అన్నిటిలో BPA ప్రెజెంట్ అయి ఉంటదండి. రీసైకిల్ చేసి వచ్చిన పేపర్ లో ఎందుకు ప్రెజెంట్ అయి ఉంటదంటే మనకి రీసైకిల్ చేసినప్పుడు డీ ఇంకింగ్ కూడా చేస్తారండి. అంటే అందులో ప్రెజెంట్ అయి ఉన్న ఇంక్ ని వాళ్ళు రిమూవ్ చేస్తారనమాట. సో అలా చేసినప్పుడు 95% ఆఫ్ ఇంక్ మాత్రమే తొలగిపోతుందండి. అండ్ మిగతా 5% అందులో ట్రేస్ అమౌంట్స్ లో ప్రెజెంట్ అయి ఉంటది. సో రీసైకిల్ చేసిన పేపర్స్ లో కూడా BPA ప్రెజెంట్ అయి ఉంటది. అయితే ఏంటి, ఈ BPA ప్రెజెంట్ అయి ఉంటే ఏమవుతుంది అనే క్వశ్చన్ మీకు రావచ్చు. ఇప్పుడు రీసెంట్ గా మనం చూస్తున్న PCOS అండి, విమెన్ లో ఎక్కువ PCOS, లేదంటే రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్, ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టకపోవటం, తర్వాత హార్మోనల్ చేంజెస్ అండ్ స్ట్రెస్ ఇలాంటివి చాలా చూస్తున్నామండి యూత్ లో. అవన్నీ ఈ BPA అనే కెమికల్ వలన వస్తూ ఉంటాయండి. సో ఇదొక్కటే, ఈ BPA అనే కెమికల్ ఒక్కటే అని నేను చెప్పట్లేదు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. సో BPA కూడా వన్ ఆఫ్ ది కల్ప్రిట్ అండి. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది అన్నది నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోండి. అండ్ ఆల్సో మీకు తెలిసిన ప్రికాషనరీ మెజర్స్ ఏమన్నా ఉంటే నాతో షేర్ చేసుకోండి, సో దాట్ అందరికీ ఒక అవేర్నెస్ అన్నది వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.